RTI Live News. Ask for right. వెల్కమ్ టు RTI Live News. సోమవారం పలాసలో ప్రజాగళం సభలో మాట్లాడిన చంద్రబాబు నాయుడు ప్రజాగళం సభకు భారీ సంఖ్యలో ప్రజలు రావడం జరిగింది. చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ తనకు సంపద సృష్టించడం తెలుసు, జగన్మోహన్ రెడ్డికి కూల్చడం తెలుసు. ఆయన పరిపాలనలో ప్రజావేదిక కూల్చడంతో మొదలుపెట్టారు. జగన్ పరిపాలనలో కరెంటు బిల్లు, ఇసుక ధర ఒకటేంటి, రాష్ట్రాన్ని మొత్తం నాశనం చేసిన జగన్ అంటూ పేర్కొన్నారు. నన్ను ఇబ్బంది పెట్టి నేను ప్రతిరోజు అందరినీ కాపాడుకోవడానికి నిద్ర లేని రాత్రులు గడిపాను. 5 సంవత్సరాలు. సాయంత్రం అయితే ఎవరిని అరెస్ట్ చేస్తారో తెలియదు. వారిని బయట తీసుకురావాలంటే 60-70 రోజులు కోర్టు ద్వారా ఖర్చులు పెట్టి నానా అవస్థలు పెట్టి బయట తీసుకొస్తే మళ్ళా ఇంకొక రోజు ఇంకొకరిని అరెస్ట్ చేస్తారు. కడారు మీరు చూశారు. శుక్రవారం వస్తే ప్రొక్లేన్ పంపిస్తారు, ఎక్కడికక్కడ బిల్డింగ్లు కొట్టేస్తారు. అంటే వీళ్ళకి ఆస్తులు కూలగొట్టడం అలవాటు అయిపోయింది. మామూలుగా ఒక మనిషిని కొడితే మళ్ళీ రికవర్ అవుతారని విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ చూసిన తర్వాత ఇటీవల మీరు చూశారు, నన్ను కూడా అరెస్ట్ చేశారు. నన్ను అరెస్ట్ చేస్తే మా మిస్సెస్ అయితే, నా భార్య అయితే 40 ఏళ్ళు ఎప్పుడూ బయట రాలా. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా బయట రాలేదు. నేను ముఖ్యమంత్రిగా 14 ఏళ్ళున్నా ఎప్పుడూ బయట రాలేదు. అలాంటి వ్యక్తి 53 రోజులు వారి అవస్థపడిన విషయం చూస్తే నేను కష్టపడాలా, నేను రాష్ట్రం కోసం తాపత్రయపడాలా అని నేను కూడా ఆలోచించిన పరిస్థితి. కానీ ఒకటే ఆలోచించాను, నేను కూడా పోరాడకపోతే ఈ రాష్ట్రంలో అందరం కానీ ఇదే మరిగా అయితే రాష్ట్రాన్ని కాపాడుకోలేకపోతాం. 40 ఏళ్ళు నేను కష్టపడి గౌరవించారు, ఆదరించారు. ఏ తెలుగు బిడ్డకు ఇవ్వనంత ఆదరణ మీరు చూపించారు. కాబట్టి మళ్ళీ మీ రుణం తీర్చుకోవాలి, ఈ రాష్ట్రాన్ని కాపాడాలని ఏకైక ధ్యేయంతో ఈ రోజు నేను పనిచేస్తున్నా.